హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేనైతే మంచిగా ఉన్నాను. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లుక్ అయితే వేయండి మా హాల్ రూమ్పై. సో ఒక చిన్న ఇంట్లో చిన్న హాల్ రూమ్, ఈ చిన్న ఫ్యామిలీ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. సో ఎంత చిన్నగా అయినా సో దాన్ని మనం నీట్గా ఉంచుకుంటే సో చాలా బాగుంటుంది అన్నమాట. సో స్వర్గంలానే ఉంటుంది. ఆ చిన్న ఇల్లు కూడా మనకు స్వర్గంలానే అనిపిస్తుంది అన్నమాట. సో రేపు మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ నిన్ననే స్టార్ట్ అయింది. ట్యూస్డే అమావాస్య పోయింది కదా. సో అమావాస్య తర్వాత మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయింది. ఈరోజు వెడ్నెస్డే మార్నింగ్ పొద్దుగల లేచి బొంతలన్నీ ఉతికేసిన అనమాట. అవైతే బయట వేసిన. బొంతలు వేసిన తర్వాత ఇంకా మా బాబు కూడా లేచాడు. సో వాడు మార్నింగ్ 7 o'clock లేచి సైక్లింగ్ అయితే చేస్తాడనమాట. సో డైలీ వాంది అది ఒక హ్యాబిట్ అయిందనమాట ఈ మధ్య అయితే. ఇంకా వాడు సైకిల్ తొక్కి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్దామని కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది. అట్లనే ఆడ కూర్చున్నాడు. కానీ బయటికి వెళ్ళలేక, ఇంట్లో కూర్చోలేక అసలు ఆలోచించుకుంటా అక్కడ నతికిండు అనమాట. సో నేను టీవీ దగ్గర అయితే క్లీనింగ్ స్టార్ట్ అయితే చేశాను. సో చెప్దామంటే మర్చిపోయాను ఫ్రెండ్స్. సో మార్గశిర మాసం స్టార్ట్ అయితే థర్స్డేకి ఇంట్లో నేను ఐదు గురువారాలు మహాలక్ష్మి వ్రతం అయితే చేస్తాను. సో మన ఊర్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు తెలంగాణ, ఆంధ్రలో, సో గట్లనే చేస్తారు. కొంచెం మహారాష్ట్ర స్టైల్లో ఈ వ్రతం అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే చేస్తాను. సో 5 వారాలు చేస్తాము. సో అది ఎట్లెట్లా అది వేరే వ్లాగ్లో అయితే చెప్తానమాట. దానికోసమే కొంచెం క్లీనింగ్ అయితే పట్టుకున్నా. అయినా నేను డైలీ చేసే క్లీనింగే కొంచెం ఈరోజు ఇంకా కొంచెం ఎక్స్ట్రా నీట్గా ఉంచడానికి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో మా పిల్లలు పౌడర్ ఎక్కువైన తర్వాత ఇలా సైడ్లో వేసిపోతుంది అనమాట. సో పాప అయితే మార్నింగ్ స్కూల్ వెళ్ళింది కదా. సో ఆమె పని అనమాట. సో మార్నింగ్ పౌడర్ కొంచెం ఎక్కువైన తర్వాత అక్కడ పాడేసిపోయింది. సో అదంతా నీట్గా ఉంచుకోవాలి. సో ఆ చిన్న డబ్బాలో నేను క్లిప్స్ అలా అన్నీ పెట్టేస్తాను. స్టిక్కర్స్, లిప్స్టిక్, లిప్ బామ్, వ్యాస్లిన్స్ అట్లా. నాకు కొంచెం పెద్ద బాక్స్ అయితే తెచ్చుకోవాలని ఉంది. సో నేను చాలా తొందరగా అయితే నేను ఏ వస్తువైనా తీసుకోను అనమాట. కొంచెం ఆలోచించి కొంచెం లేట్గానే తీసుకుంటాను. సో సడన్గా మనకు కావాలని తొందరగా అయితే ఎప్పుడు తీసుకోను అనమాట. తీసుకోవాలి అట్లా అని తీసుకుంటాను. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఆ చిన్న బౌల్లో అయితే పెట్టేసాను. సో ఇక్కడ ఈ పాట్ అయితే లాస్ట్ ఇయర్ వ్రతం చేశాను కదా. అప్పుడైతే నేను అది పాట్ రెడీ చేసి అలా మనీ ప్లాంట్ అయితే పెట్టాను. సో బాటిల్స్ కూడా లాస్ట్ ఇయర్ చేశాను. సో అదైతే ఇక్కడ విండోలో అయితే పెడుతుంటాను. సో చాలా మంచి వైబ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చార్జర్ వైర్, ఇయర్ ఫోన్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అక్కడ వాల్ హుక్ అంటారా ఏమంటారు కదా ఫ్రెండ్స్, హ్యాంగింగ్ హుక్ ఆడ స్టిక్ చేసి అది పెట్టేస్తానమాట. సో ఆ కార్నర్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. సో టీవీ దగ్గర కూడా క్లీన్ చేశాను. సో చూశారు కదా, కొంచెం స్పీడ్లోనే పెట్టాను. ఎందుకంటే ఇక వీడియో సరిపోదు అన్నమాట. నాకు నెట్ సరిపోదు అప్లోడ్ చేయడానికి, అదన్నమాట. మెషిన్ దగ్గర కూడా ఇంకా ఆ చిన్న చిపురు చూశారు కదా ఫ్రెండ్స్. సో దీపావళికి లక్ష్మీ పూజకి అయితే తెచ్చాను. సో లక్ష్మీ పూజకు కంపల్సరీ అది కావాలన్నమాట. సో అది నాకు తర్వాత బాగా యూజ్ అవుతుంటుంది ఇలా క్లీనింగ్ చేయడానికి. పాప బాబు బుక్స్ కూడా ఇంకా డైలీ పైననే తూడ్చి అలా చేసేదాన్ని. ఈరోజు కొంచెం బుక్స్ కూడా తీశాను. అప్పుడప్పుడు బుక్స్ తీస్తాను, అప్పుడప్పుడు తీయను అనమాట. సో ఈరోజు అయితే బుక్స్ కూడా తీసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. లేకపోతే పైన ఒక క్లాత్ తోటి ఇలా బట్ట కొట్టి టెడీస్ పెడితే అయిపోతుండే. కానీ ఈరోజు కొంచెం డీప్గా చేయాలని చేశాను. ఎందుకంటే ఈ వ్రతం కోసం కొంచెం నీట్గా ఉంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఎట్లా పడితే అట్లా ఇంట్లో వస్తువులు పెట్టి లక్ష్మీ తల్లిని అలా పెట్టుకొని పూజ చేస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట. సో కొన్ని వర్డ్స్ అయితే నాకు రావు చెప్పడానికి. సో తెలుగులో కొంచెం వీక్ నాకు అన్నమాట. ఈ మధ్య అయితే నేను యూట్యూబ్ చూసి తెలుగు అయితే బాగా నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే చాలా అంటే సరిగా మాట్లాడడానికి రాకుండా అనమాట. సో ఎట్లా పడితే అట్లా మాట్లాడేదాన్ని. సో ఇప్పుడు యూట్యూబ్లో చూసి కొంచెము బాగానే మాట్లాడుతున్నాను. సో ఇద్దరు పిల్లలు బుక్స్ అయితే మిక్స్ అయితే పెట్టాను, తర్వాత వాళ్ళే చూసుకుంటారు. సో ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు నాకు, ఎందుకంటే ఇంకా చాలా పని ఉంది. మరి అట్లా అని ఇంకా అలా చేశాను అనమాట.
ఇంకోటి ఏంటంటే రేపు థర్స్డే రోజు వ్రతం కూడా ఉంది. ఇంకా థర్స్డే రోజు మా చెల్లి కూడా వస్తుందన్నమాట. సో చిన్న పాపతో ఎంట్రీ అయితే అవుతుంది. సో 20 డేస్ అయింది. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కలర్స్ స్టార్ట్ చేశారు, కలర్ వేయడం, పెయింటింగ్ పని తీశారు కదా. సో గట్లని ఇక 2 రోజులకు వస్తుంది. సో చిన్నపిల్లలు ఉన్నతోటి క్లీనింగ్ ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ చిన్న ఇంట్లో మేము 4 మెంబర్స్, మళ్ళీ 2 మెంబర్స్, 6 మెంబర్స్ అయితే ఉండబోతున్నాము. సో వస్తువులన్నీ కొంచెం మంచిగా సెట్ అయితే చేసుకోవాలి. ఫ్రిడ్జ్ పైన ఉన్న వస్తువులు అయితే తీసి పెడుతున్నాను. సో ఎక్కువైతే పెట్టలేదు. ఇయర్ రింగ్స్ మొన్న యూజ్ చేశాను, ఆ ఇయర్ రింగ్స్ అట్లా పెట్టింటి. సో నేను డైలీ చేసే క్లీనింగ్ కదా, సో అట్లానే ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు. 10 to 15 మినిట్స్లోనే పట్టపట్ చేసిన. ఏంటంటే వీడియో కోసం కొంచెం ఆగి చేయాల్సి వస్తుంది. కొన్ని క్లిప్స్ తీయాలి, మళ్ళీ చూడాలి అట్లా ఉంటుంది. ఈ ట్రాఫీ వచ్చేసి నాకు బెస్ట్ వికెటర్గా వచ్చిందనమాట. సో ఉమెన్స్ డే రోజు క్రికెట్ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేశారనమాట, ఉమెన్స్ కోసం స్పెషల్లీ. సో అక్కడైతే నేను బెస్ట్ వికెటర్ అని ఈ ట్రాఫీ అయితే ఇచ్చారనమాట. సో మా టీం కూడా విన్ అయింది. సో టీంకి ఒక పెద్ద ట్రాఫీ ఇచ్చారు. సో అదైతే గ్రూప్ లీడర్ దగ్గర, గ్రూప్ క్యాప్టెన్ దగ్గర అయితే ఉందన్నమాట. సో ఈ ట్రాఫీ అయితే నాది ఓన్ ట్రాఫీ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బుట్టిలో ఇలా మెడిసిన్స్లే లిక్విడ్స్, సిరప్స్ అలా ఉన్నాయి కదా, అవి పెట్టి అక్కడ ఉంచేసాను అనమాట. సో ఆ బుట్టీలోనే ఉంటాయి. సో ఎక్కువైతే ఎప్పుడు యూజ్ చేయరు, జస్ట్ పెడతా అంతే. కానీ మా వారు యూజ్ చేయరు. ఎక్కువ రోజులు అయితే ఇంకా వద్దు వేరే తీసుకొస్తామని అలా అంటుంటారు. బట్ నేను అలానే ఉంచేసాను అనమాట, పాడే బుద్ధి కాక. సో ఇట్లా ఉంది హోమ్ క్లీనింగ్. ఒక 10 to 15 మినిట్స్ మనం హోమ్కి ఇస్తే సో ఎంత మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో 15 మినిట్స్లోనే క్లీనింగ్ అయితే అయ్యింది. ఇక్కడ వచ్చేసి నేను ఇది కీ హోల్డర్ని ఇలా టాయ్స్, బెల్ట్, వీళ్ళది ఐ కార్డు, కీస్ తక్కువ, వీళ్ళ టాయ్స్ ఇంకా బెల్ట్నే హ్యాంగ్ చేశాను అనమాట. సో ఇట్లా యూజ్ చేస్తే ఎవరైనా మీ ఇంట్లో కూడా ఇలా చేస్తే నాలా కామెంట్ అయితే చేసి చెప్పండి, షేర్ చేసుకోండి. సో మనీ ప్లాంట్ చూసారుగా, చాలా గ్రీన్గా ఉంది. సో మస్తుగా ఉంది. ఈ టేడీ వచ్చేసి ఎంత కూర్చోబెట్టినా మళ్ళీ వచ్చి అలానే తలకాయ కిందికి పడుతుంది. అది తలకాయ పైకి పెట్టి అస్సలు చూడదనమాట. ఎందుకో ఏమో దాని నడుములో ఉసురు లేకుండా అయిపోయిందేమో పాపము. చాలా రోజులు అయింది కదా కూర్చొని నడుములో ఉసురు లేకుండా అయింది. సో చిన్న టేడీ మా పాప ఫస్ట్ బర్త్డేకి అయితే గిఫ్ట్ వచ్చింది. సో ఆల్రెడీ నేను వ్లాగ్లో చెప్పాను అనమాట. సో ఈ కార్ వచ్చేసి మా బాబుది. సో వాడు ఎక్కువైతే కార్లతోటి అలా దేంతో ఆడుకోలేదనమాట. సో ఇది కూడా నేను డిమార్ట్కి వెళ్ళి తెస్తే దాన్ని ఎక్కువ యూజే చేయలేదు వాడు. సో అట్లా షో పీస్లా అలా సెటప్ బాక్స్పై పెట్టేశాను అనమాట. చూసి ఇంకా మమ్మీ బయటికి వెళ్ళనియది నన్ను, మళ్ళీ సైకిల్ తొక్కనియదని అనుకున్నాడు. ఇంకా బుక్స్ తీసుకొని కూర్చున్నాడు అనమాట అక్కడ. సో చూశారు కదా. సో అంతా క్లీన్ అయితే అయ్యింది. సో ఈ క్లీనింగ్ పని అయిన తర్వాత ఇంకా బాబుని కూడా రెడీ చేయాలి స్కూల్కి. సో ఆఫ్టర్నూన్ స్కూల్ కదా. సో గిట్లా ఉంటుంది నా క్లీనింగ్ పని. సో డైలీ ఒక 15 మినిట్స్ చెప్తున్నా కదా, కళ్ళు మూసి ఒక 10 to 15 మినిట్స్ చేస్తే, ఓపికతో చేస్తే ఇల్లు మొత్తం చక్కచక్క మెరిసిపోతుంది. సో మాది ఇది చాలా చిన్న హోమ్ అనమాట. సో 10 feet ఉంటుంది, 10 by 10 హాల్ రూమ్ అనమాట. సో ఈ చిన్న ఇంట్లో మేము చాలా హ్యాపీగా ఉంటాము. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో కొన్ని విషయాలు నాకు షేర్ చేసుకోవడానికి అసలు చెప్పడానికి రావన్నమాట. సో అది నా ప్రాబ్లం. సో మా చిన్న హోము, ఈ క్లీనింగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక న్యూ వ్లాగ్తో మీ ముందుకు అయితే వస్తాను. సో అప్పటి